విశాఖలో నావీ మిలన్ 2024 అంతర్జాతీయ నౌకాదళాల ఉత్సవం జరగనుంది. తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో జరగనున్న ఈ వేడుకలకు పలు దేశాల నుంచి నావీ సిబ్బంది హాజరు కానున్నారు. ఈ నెల 19 నుంచి 27 వరకు విశాఖ వేదికగా 10 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగబోతుంది. మొత్తం 50 దేశాల నుంచి నావీ బృందాలు ఈ అంతర్జాతీయ నౌకాదళాల ఉత్సవంలో పాల్గొననున్నాయి. 2022 తర్వాత మళ్లీ దీన్ని విశాఖలోనే నిర్వహిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, సీఎం జగన్ ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నారు. మిలన్ 2024 అంతర్జాతీయ పరేడ్ ప్రత్యేక ఆకర్షణ కానుంది. విశాఖ ఆర్కే బీచ్ లో జరిగే ఈ అంతర్జాతీయ నావీ పరేడ్లు వివిధ దేశాలకు సంబంధించిన నావీలు, సాంస్కృతిక బృందాలు ప్రదర్శనలు నిర్వహించనున్నాయి. తూర్పు నౌకాదళ ప్రధాన స్థావరం వద్ద ప్రత్యేకంగా మిలన్ విలేజ్ ను ఏర్పాటు చేయబోతున్నారు. వివిధ దేశాల నౌకాదళాల మధ్య సహకారం పెంపొందించేందుకు ప్రత్యేక సాంకేతిక సదస్సులు నిర్వహించనున్నట్లు సమాచారం. మిలాన్ 2024లో భాగంగా మన విశాఖ నగరంలో రామకృష్ణ బీచ్ రోడ్లో కొన్ని రకాల ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజు నుంచి అనగా 17, 18, 19 తారీఖుల్లో ఏదైతే పెరేడ్ జరుగుతుందో మనకి సిటీ పెరేడ్, దానిలో భాగంగా మనము కొన్ని రకాల ఆంక్షలు పెడతాము. దాంతో ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ 20వ తారీఖు జరుగుతుంది అండ్ ఎంటైర్ సిటీ పెరేడ్ అది 22వ తారీఖు జరుగుతుంది. సో దీనిలో ముఖ్యంగా 17, 18, 19వ తారీఖు మధ్యాహ్నం పూట దీనికి రిహార్సల్స్ చేసుకోవడం కోసం ఎంటైర్ ఒక రోడ్డు మొత్తాన్ని, రామకృష్ణ బీచ్ రోడ్డులో ఏదైతే ఉందో మన బీచ్ రోడ్డుకి ఆనుకొని ఉన్న ఒకవైపు భాగాన్ని మొత్తాన్ని అండ్ ఫుట్పాత్ మొత్తాన్ని కూడా ప్రాక్టీస్ కోసం మధ్యాహ్నం 2 నుంచి 6 మధ్యలో బ్లాక్ చేయడం జరుగుతుంది. సో ఓన్లీ ఒక రోడ్డు మాత్రమే ప్రజల రాకపోకలకు అనుమతించడం జరుగుతుంది.